జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పగిస్తే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ న్యూసే ఒక ఉదాహరణ. చాలామంది చెప్తూ ఉంటారు కదా, మోడీ ఏం చేస్తున్నాడు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని చెప్పి చాలామంది అడ్డదిడ్డాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకందరికి కూడా ఈ న్యూస్ అయితే ఒక చెంపపెట్టు అని చెప్పుకోవచ్చు. న్యూస్ మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడండి. ఈ ఒరిస్సా రాష్ట్రం పేదరికానికే మారుపేరుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఒరిస్సాలో అనేక మంది ఉండడానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట అవి కూడా ఉండవు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్ ఇస్తుంది కదా, ఆ ఉచిత రేషన్తో ఈ తిండి విషయంలో కొంతవరకు ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఒరిస్సా రాష్ట్రంలో పేదరికం అయితే విలయతాండం చేస్తూ ఉంటుంది. ఒరిస్సా ప్రజల తలసరి ఆదాయం ఎంత తెలుసా? మామూలుగా అయితే మన దేశ తలసరి ఆదాయం అంటారు కదా, దానికంటే చాలా తక్కువ. అసలు ఒక్క పెద్ద పరిశ్రమ అంటూ ఏది కూడా ఒరిస్సాలో లేదు. ఇన్నాళ్ళు కూడా ఒరిస్సాను పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజు జనతాదళ పార్టీలు ఒరిస్సాలో పేదరికాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి చర్యలు ఏమీ కూడా తీసుకోవాలి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అవుతుంది, ఇంతవరకు ఆడ ఎటువంటి అభివృద్ధి జరగలేదంటే పాపం వాళ్ళు ఎంత అమాయకులు, వీళ్ళు ఏం చేసినట్టు ఆ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. పైగా ఒరిస్సా రాష్ట్రాన్ని ఏంటంటే పీక్కొని తిన్నారు. అసలు ఒరిస్సా రాష్ట్రానికి దాదాపు 450 కిలోమీటర్ల సముద్ర తీరరేఖ ఉన్నప్పటికీ కూడా ఈ కోస్టల్ ప్రాంతంలో కూడా ఎంత మాత్రం అభివృద్ధికి నోచుకోవాలి. ఒరిస్సాలో సహజ సంపద ఉన్నప్పటికీ ఒడిశా ఇంతవరకు పారిశ్రామికంగా ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందాల. అసలు అభివృద్ధి అనేదే ఒరిస్సాలో కనపడదు. అసలు న్యూస్ చదువుతా అంటే నాకే బాధ వచ్చింది, ఇంతకు ఎట్టబోతున్నారా నాయన అండే మనుషులు అని చెప్పి. అలాంటి ఒరిస్సాను అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఒరిస్సా బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకునింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అయితే ఒరిస్సాలో ఘన విజయం సాధించడంతో 4 నెలల క్రితం ఈ ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ 4 నెలల్లో అడ్మినిస్ట్రేషన్ను గాడిలో పెట్టినటువంటి ఈ ఒరిస్సా బీజేపీ ముఖ్యమంత్రి, ఈయన పేరు మోహన్ చరణ్ మాంజీ. ఈయన ఇప్పుడు ఏంటంటే ఒరిస్సా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించారనమాట. కానీ ఆయన ఆలోచన చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒరిస్సా అంత బాగా బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుందని నాకు అనిపిస్తుంది. చూడండి ఒకసారి ఈ మ్యాటర్ ఎంత బాగుండదో, న్యూస్ ఎంత బాగుండదో. నిజంగా ఆయనకైతే, ఆయన ఆలోచనకు, ఆయన దూరదృష్టికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ క్రమంలో వచ్చే సంవత్సరం జనవరి నెలలో ఒరిస్సాలో అతి పెద్ద ఈ మేక్ ఇన్ ఒడిస్సా కాంక్లేవ్ని అయితే నిర్వహించనున్నారు. అంటే ఒరిస్సాలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒరిస్సా ప్రభుత్వం ఈ మేక్ ఇన్ ఒడిస్సా కాంక్లేవ్ను నిర్వహిస్తుందన్నమాట. ఈ కాంక్లేవ్ను ఏదో ఆషామాషిగా నిర్వహించకుండా అందుకు తగ్గట్టుగానే పక్కా ప్రణాళికలను రూపొందించినారు. ఒరిస్సాలో ఏంటంటే ఈ దుస్తుల తయారీ, ఈ టెక్నికల్ టెక్స్టైల్స్, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగు, కెమికల్స్, పెట్రోకెమికల్స్, ఐటీ, రిన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఫ్యూయల్స్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను అయితే కల్పిస్తున్నారు. ఇందుకోసం ఏంటంటే ఒరిస్సా ప్రభుత్వం ఏకంగా 30,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా ఒరిస్సాలోని యువతకు పెద్ద ఎత్తున ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువతకు ఆయా రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూడండి, అంటే ఒక తండ్రి, ఒక కుటుంబ పెద్ద తన కుటుంబాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతాడో, ఏ విధంగా తన కుటుంబం బాగుండాలనుకుంటాడో, అదేవిధంగా ఈ ఒరిస్సా ముఖ్యమంత్రి, ఒరిస్సా బీజేపీ ప్రభుత్వం ఒరిస్సా విషయంలో అంత గొప్పగా ఆలోచన చేస్తుంది. మీకు అనిపించడంలే? ఇక ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలను ఈ ఎకనామిక్ జోన్లుగా ప్రకటించి ఆ ప్రాంతాలలో రోడ్లు, విద్యుత్తు, నీటి సౌకర్యం, డ్రైనేజీ సిస్టమ్ వంటి సదుపాయాలను అయితే కల్పిస్తున్నారు. ఇక 2025లో ఒరిస్సాలో జరగబోయేటటువంటి ఈ మేక్ ఇన్ ఒడిస్సా కాంక్లేవ్ 2025కు 34 దేశాలను అయితే ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి 34 దేశాల నుండి ప్రతినిధులను ఆహ్వానిస్తారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ 34 దేశాల రాయబార కార్యాలయాలకు పోయి వాళ్ళని ఈ మేక్ ఇన్ ఇండియా ఒడిస్సా కాంక్లేవ్ ఈ 2025కు ఆహ్వానించడం ఇక్కడ విశేషం అన్నమాట. మొత్తంగా ఈ మేక్ ఇన్ ఒడిస్సా కాంక్లేవ్ 2025కు 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా 25 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ మేక్ ఇన్ ఒడిస్సా కాంక్లేవ్ 2025ను నిర్వహించనున్నారు. ఇలాంటి అంతర్జాతీయ కాంక్లేవ్ నిర్వహించడం ఒరిస్సా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇదేనయ్యా బీజేపీకి అధికారం ఇస్తే, బీజేపీకి అవకాశం ఇస్తే ఎట్లుంటుందంటే ఈ ఆలోచన చూడండి ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా ఉన్నాయో.
మొత్తం మీదైతే 2034 నాటికి అంటే మరొక 10 సంవత్సరాల్లో ఒరిస్సాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఒరిస్సా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. విజన్ అంటే ఇట్టుండాల. అర్థమైందా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.